హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన లాస్ట్ వీడియో మీరు చూసుంటారు. లాస్ట్ వీడియో అంతకు ముందర వీడియో ఏంటంటే మనం ఇప్పుడు పంచరామాల వీడియోలు చేస్తున్నాం కదా. పంచరామాల వీడియోలో ఇది వచ్చి థర్డ్ వీడియో. ఫస్ట్ వీడియో వచ్చి ద్రాక్షారామం అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చి క్షీరారామం అంటే పాలకొల్లు. ఇది మూడో వీడియో వచ్చి సోమారామం అంటే మనం ఇప్పుడు భీమవరం వెళ్ళబోతున్నాము. మనం ఉన్న ప్లేస్ నుంచి భీమవరం వచ్చి 41 కిలోమీటర్స్ చూపిస్తుంది టెంపుల్. టైం వచ్చి ఇప్పుడు 2:20 PM. అంటే మనం లంచ్ చేసి అయితే బయలుదేరాను. ఇటే అనుకుంటున్నాను నేను, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇక్కడ దేవుడు కూడా బాగా కట్టాను. ఇప్పుడే మనం రేలంగి అనే ఊరైతే దాటాము. ఈ రేలంగిలో ఏంటంటే రేలంగి మంటాలమ్మ అమ్మవారు అని చెప్పి గ్రామదేవత అనుకుంటా. ఇక్కడ చాలా ఫేమస్, నేను చాలాసార్లు విన్నా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మంటాలమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది, అలాగే తీర్థం కూడా జరుగుతుంది అనుకుంటా. ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది అనేది. ఈ రేలంగి మండలం అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు నాలాంటి వాళ్ళు. మనం 2 PMకి బయలుదేరానని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చి టైము 2:30, 2:26 అయింది. 26 minutes అయితే అయ్యింది. ఒక 10 కిలోమీటర్స్ దాకా వచ్చాం మనం. 41 కిలోమీటర్స్ నుంచి 41 కిలోమీటర్స్లో 10 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసాము. ఇంకా 21 కిలోమీటర్స్ దాకా ఉంది. నేచర్ అనేది ఇటువైపున చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి తేగలు అమ్ముతున్నారు. ఫుడ్ అంతా న్యాచురల్ ఫుడ్ అండి ఇటు సైడ్ మొత్తం. నాకు తెలిసి అంటే వేరే ప్లేస్ల వలన తక్కువ కొంచెం వేస్తున్నట్టు కాదు, కానీ వేరే ప్లేస్లో తక్కువ కొంచెం వేస్తున్నట్టు కాదు, కానీ ఇక్కడ ఏంటంటే నేచర్కి సంబంధించిన ఫుడ్ బాగా ఎక్కువ. అంటే తేగలు తింటారు, బుర్రగుంజి తింటారు, అరటి చెట్లు. ఇప్పుడంటే అరటి చెట్లు పంపులు అవి ఎక్కడ పడితే అక్కడ పండించేస్తున్నారు. కొబ్బరి చెట్లు ఇటు సైడ్ మీకు కనిపిస్తుందో లేదా? కొబ్బరి చెట్లు రోడ్డుకి ఇరువైపులా అలా. ఎక్కడ ఫుడ్స్ అక్కడ ఫేమస్ అనుకోండి. నెల్లూరు జిల్లా చేపల పులుసు, కృష్ణా జిల్లా వచ్చి ఏంటంటే మన పులవచారు అలా. ఇక్కడ ఏంటంటే మనం నేచురల్ ఫుడ్ తయారు చేసింది కాదు, భూమి నుంచి వచ్చేది. అట్లా అలాంటి ఫుడ్ ఎక్కువ తింటాము. నేను ఇక్కడ ఉన్నాయి కదా, కాకపోతే నా భాష యాస ఉండదు, గోదావరి జిల్లా యాస అయితే ఉండదు. ఎందుకంటే నేను చాలా స్టేట్లలో తిరిగా. చాలా స్టేట్లు, ఖమ్మంలో ఉన్న, ఛత్తీస్గఢ్లో ఉన్న, గుజరాత్లో ఉన్న, ఒడిస్సాలో ఉన్న, ఇలా చాలా ప్లేసులు అయితే తిరిగా నేను. అర్థమవుతుందా? పొలాలో ఒక పంట అయితే అయిపోయింది. ఇది ఇప్పుడే ఆకుమళ్ళు వేస్తున్నారు. ఇటు సైడ్ రోడ్ అస్సలు బాగుండేది కాదు, నిజంగా. ఇటు సైడ్ రోడ్ అస్సలు బాగుండేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేసినట్టు ఉన్నారు రోడ్లు అనుకుంటున్నాను. నేను ఇంత ముందర ఒకసారి జర్నీ చేశాను, అప్పుడైతే కార్లో వెళ్ళా. జర్నీ చేయలేకపోయా, అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాం. కొంతమంది చూసారా ఇక్కడ ఊర్లలో, ఇదిగో గేదెలు ఇంటి దగ్గర గేదెల్ని కట్టేసుకొని పెంచుకుంటారు. 2 గేదెలు 3 గేదెల వరకు ఇంటి దగ్గర, ఇంటి పక్కన చిన్న షెడ్ కింద వేసుకుని దాంట్లోనే గేదెలను వాటిని పెంచుకుంటారు. ఇంట్లోకి పాల కోసం, ఏదన్నా ఉంటే కొంచెం బయటకు పోస్తారు డబ్బుల కోసం. ఇంకోటి మీతో చెప్పాల్సిన విషయం ఏంటంటే, పంచరామ క్షేత్రాలు అనేది వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా.
చూపిస్తున్నాను కదా, పంచారామ క్షేత్రాలు. ఇది థర్డ్ వీడియో. ఇప్పుడు నేను పోస్ట్ చేసే వీడియో అదే ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కదా, ఇది వచ్చి థర్డ్ వీడియో. ఆల్రెడీ ద్రాక్షారామం పోస్ట్ అయింది, ఇంకోటి క్షీరారామం, ద్రాక్షారామం అనే ఊరు, ఇంకోటి వచ్చి పాలకొల్లు. ఈ రెండు అయితే వీడియోలు పోస్ట్ చేశాను. దానికన్నా ముందు, ఈ వీడియో కన్నా ముందు ఆ రెండు వీడియోలు కూడా చూడండి. వీడియోలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూసి పెడతా ఉంటాను. ఓకేనా? ఈ ఊరు వచ్చి అత్తిలి మాట. అత్తిలి ఈ ఊరు పేరు. ఒక సినిమా ఉంది కదా, అత్తిలి సత్యబాబు అని, ఎవరు, అల్లరి నరేష్ గారిది. మంచి కామెడీగా ఉంటుంది. ఓకేనా? అత్తిల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే సుబ్రహ్మణ్య దర్శనం వచ్చింది కదా మొన్న, నెలల పాటు ఇక్కడ ఉత్సవాలు అయితే జరుపుతారు. చాలా భారీగా అయితే చేస్తారు, చిన్నగా ఏమి చేయరు, ఎక్కువగా హెవీగా చేస్తారు ఉత్సవాలు అనేవి. ఇక్కడ చూడండి, హోటల్ నేమ్స్ అన్నీ శరవణ, గ్రాండ్, సుబ్రహ్మణ్య ఇట్లా పేర్ల మీద ఉన్నాయి. ఖచ్చితంగా రోడ్డు పక్కన అయితే మాకు కాలువలు అయితే ఉంటాయి. గోదావరి జిల్లాలో మీకు కనపడుతుందా కనపడలేదు, రైట్ సైడ్, ఇటు సైడ్ కాలువ. ఓకేనా? నేను ఫస్ట్ భయపడ్డాను రోడ్లు ఎలా ఉంటాయో అని. స్కూటీ వేసుకు రావడానికి భయపడ్డా. పెద్ద బైక్ నాది, వేరే బైక్ ఉంది, పెద్ద బైకు. ఏంటంటే బుల్లెట్ మాట. బుల్లెట్ వేసుకొస్తే బాగుంటుందేమో, చిన్న బండి వేసుకెళ్తున్నా. అంటే ఏంటంటే 40 కిలోమీటర్సే కదా అని చిన్న బండి తీసుకొచ్చా. లాంగ్ వెళ్ళాలంటే అప్పుడు బుల్లెట్ తీసుకొస్తామన్నమాట. రోడ్డుకి అటు ఇటు చెట్లు చూడండి. నాకైతే చల్లేస్తుంది అప్పుడే. టైం ఎంత అవుతుంది? టైం వచ్చి 2:30. టైం వచ్చి 2:30 అయింది. అయినా చలి అయితే వేస్తుంది నాకు. ఇదిగో తేగలు అమ్ముతున్నారు ఇక్కడ. బాలాజీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్. ఇటు సైడ్ రోడ్డు చాలా వరస్ట్గా అయితే ఉంటుంది. నేను కొన్ని ఏళ్ల తరబడి చూశాను అది. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. నేను ఏంటంటే ఇలా కొంచెం కొంతమేర రోడ్డు బాగుంటుంది అన్నారు. అందుకని ఇటు పొలాల నుంచి అయితే వచ్చాను నేను. ఇక్కడ చూడండి, ఇంకా ధాన్యం ఎండబెట్టి ధాన్యాలు లోడ్ చేస్తున్నారు. ఇంకా అప్పుడే ధాన్యం వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది మా ధాన్యం అయితే. ఏమంటే భీమవరం ఇలా వెళ్తుందిగా అంటే ఇటు రోడ్డు బాగుంటుంది అన్నారని. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అంట, అదే చెప్తున్నారు. ధాన్యం ఇంకా వెళ్ళలేదా ఇటువైపున? ఓకే, మా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పొలాలు కట్టలేమట. ఇప్పుడు మనం కట్టిన తర్వాత అప్పుడు మనకి ఎన్ని అయిపోయిన తర్వాత మన పైన వాళ్ళు అప్పుడు అవుతుంది అని మాట్లాడుకుంటున్నారు మా వాళ్ళు. ఇదేనా కదా? ఇక్కడ ఏదో మోగళ్ళు అనే ఊరు వస్తుందంట. అక్కడి నుంచి రోడ్డు మార్చాలంట భీమవరం వెళ్ళడానికి. అక్కడి నుంచి కట్ అవ్వాలని అయితే చెప్పారు. దారి చూసారు ఎలా ఉందా? ఇప్పుడేం చూసారు కానీ ఈ శీతాకాలం కానీ ఇది అది అక్కడ చెరువు, చేపల చెరువులు అయితే మొదలైపోయినాయి. మీకు కనపడుతుంది లేదు? ఓకేనా? ఇది చేపల చెరువే. రోడ్డు గట్టి ఇటు కూడా చేపల చెరువు. సారీ, ఇది చేపలు కాదు, చేపల చెరువు అంటాం కామన్గా. ఇది చేపలు కాదు, రొయ్యలు ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా. అది మరి ఇది శీతాకాలం కానీ, శీతాకాలం అయినా కానీ ఎండ అనేది అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నం పూట కొంచెం ఎండ అయితే తగులుతుంది బాడీకి.
రోడ్డు చెప్పాను కదా మీకు చాలా వరస్ట్గా ఉంటుందని. ఇదిగో ఇలా ఉంది, చాలా కష్టంగా ఉంది వెళ్ళడానికి. అయితే ఇదే నిజంగా ఇందాక నేను చెప్పాను చూడండి, రోడ్డు బాగుంది అని స్టార్టింగ్లో. అలా ఉంటే ఈ రూటు సూపర్. ఈ రూట్ నుంచి రూట్ అయితే ఉండదు. అటు ఇటు పొలాలు, చేపల చెరువులు అలా చాలా బాగుంటుంది. చూసారు కదా గతుకులు, రోడ్డు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటాయి. ఇంకా ధాన్యం ఇంకా తోలలేదు ఇలా చూడు. మేము తోలి ధాన్యం 20 days అయిపోతుంది. చిన్నప్పుడు ఇలాంటి రైల్వే గేట్ని చూసేటప్పటికి మాకు ఆనందం వచ్చేసి గేట్ వేస్తే బాగుండు అని, ట్రైన్ చూడొచ్చని. 1 గంటన్నర ప్రయాణం తర్వాత మేము ఆలయానికి అయితే చేరుకున్నాము. ఇదేనండి ఇక్కడ వీడియోలో కనపడుతుంది చూడండి. ఇదే సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం. సోమేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు, దీన్ని సోమారామం అని పిలుస్తారు. వీడియోలో కనపడుతుంది ఇదే గాలిగోపురము. ఈ గాలిగోపురానికి ఎదురుగుండానే ఒక కోనేరు అనేది అయితే ఉంది. కోనేరు చూడండి ఎంత పెద్దగా అయితే కనపడుతుందో. ఈ కోనేరు దగ్గర జమ్మి చెట్టు అయితే ఉంది. ఆ జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేసుకునే అరేంజ్మెంట్ అయితే చేసి ఉంది ఇక్కడ. అలాగే ఈ కోనేరు చుట్టూ వాక్వే అనేది అయితే రెడీ చేసి పెట్టారు. ఈ వాక్వే ఏంటంటే ఈ గ్రామ ప్రజలు ఉదయం మరియు సాయంత్రం వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ రెడీ చేశారు. నెక్స్ట్ ఈ గాలిగోపురం నుంచి మనం ఆలయం లోనికి అయితే ప్రవేశించబోతున్నాము. ఆలయం లోనికి ప్రవేశించగానే మనకి ఒక చిన్న నందీశ్వరుని విగ్రహం అయితే కనబడుతుంది. ఆ నందీశ్వరుని విగ్రహానికి ఎదురుగానే ధ్వజస్తంభం కనబడుతుంది. ఆ ధ్వజస్తంభం దాటిన వెంటనే ఒక పెద్ద నందీశ్వరుని విగ్రహం కనబడుతుంది. ఆ నందీశ్వరుని విగ్రహానికి ఎదురుగా స్వామివారి గర్భాలయంలో స్వామివారు సోమేశ్వర స్వామిగాను అలాగే అమ్మవారు పార్వతీమాతగాను కనిపిస్తారు. ఈ ఆలయం 2 అంతస్తులలో నిర్మించబడి ఉంది. మొదటి అంతస్తులో ఈ మెట్లు అనేవి కనపడుతున్నాయి కదా, ఇదే మొదటి అంతస్తు. ఈ మొదటి అంతస్తులో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడిలో ఉంది. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠ చేశాడని మన పురాణాలు అయితే చెబుతున్నాయి. మామూలు రోజుల్లో తెలుపు, నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు అయితే వచ్చింది. ఈ సోమేశ్వర స్వామి ఆలయంలో అనేక చిన్న చిన్న దేవాలయాలు కలవు. అవి ఏంటంటే గర్భాలయానికి వెనుక భాగం వైపున కుమారస్వామి దేవాలయము, అలాగే గర్భాలయానికి కుడివైపున జనార్దన స్వామి దేవాలయము. ఈ జనార్దన స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు అని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. ఈ జనార్దన స్వామి దేవాలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయము మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము అలాగే సూర్యభగవానుని ఆలయము కలవు. ఈ ఆలయంలో శిలాఫలకం మీద అష్టాదశ శక్తిపీఠముల గురించి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని గురించి, అలాగే అవి ఏర్పడిన విధానం ఇక్కడ చాలా చక్కగా పొందుపరిచారు.
అలాగే పంచభూత లింగాల గురించి కూడా ఇక్కడ శిలాఫలకం మీద పొందుపరచబడి ఉన్నది. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం అన్న సమారాధన ఏర్పాట్లు కూడా ఉన్నవి. అలాగే ఈ ఆలయం లోపల నవగ్రహాలయం మరియు పంచారామముల గురించి అవి ఎక్కడ ఉన్నాయి, వాటి చరిత్ర ఇక్కడ పొందుపరచబడి ఉన్నది. మన దర్శనం అయితే అయిపోయింది గైస్. శివాలయం మన సోమేశ్వర స్వామి దర్శనం అయ్యింది. ఇక ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.